ఈ మధ్య యాక్టివిటీ ఏంటి? నేను పాలిటిక్స్‌కి ఎప్పటినుంచో 2009 తర్వాత అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను బై బై చెప్పేశాను. హ్మ్. ఈ రోజుకి ఏ పొలిటికల్ పార్టీలో మెంబర్‌ని కాదు, సభ్యుడిని కాదు. రాజకీయ విశ్లేషకుడిగా అప్పుడప్పుడు నా భావాలు ప్రకటిస్తూ ఉంటాను. నీకు తెలుసు కదా, నేనేం మాట్లాడినా నిర్మోహం మాట్లాడుతున్నా అలవాటు. అవును. అది ఎవరు అఫెండ్ అయినా, ఎవరు ప్లీజ్ అయినా నాకు అనవసరం. అంటే మీరు మిమ్మల్ని 40 ఏళ్ళ నుంచి దగ్గర చూస్తున్నాను నేను. సినిమాలు తీసినప్పుడు కానీ, తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక మినిస్టర్ అయినప్పుడు కానీ, ఎంపీ అయినప్పుడు కానీ చాలాసార్లు కలిశాను నేను. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ నాకు ఒక అడ్మిరేషన్తో చూసేవాడిని. ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ థాట్ ఉన్న మనిషిగా చూసేవాడు. మీ సినిమాలు అట్లాగే ఉండి, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఈ మధ్య ఉత్తరాలు కొన్ని రాస్తున్నారు. అంటే జనసేనకు కానీ, అంతకుముందు ప్రజారాజ్యానికి కానీ వెళ్ళేసరికి మీరు ఒక రకంగా ఒక కులానికి అయినట్టు మీ మనస్తత్వానికి దానికి సంబంధం లేదనిపించింది నాకు. ఎందుకు అట్లా వెళ్ళారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు ఎప్పటి నుంచో బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి 22% ఉంది కాపు కులం. అయినా సరే మిగతా కులస్తులది, మిగతా పొలిటికల్ పార్టీస్ ఉంది. ఈ కులాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవడమే తప్పితే వీళ్ళ ఎదుగుదలకి ఏనాడు కూడా వాళ్ళు సహకరించలేదు అనేటువంటి ఒక భావన నాకుంది. అఫ్కోర్స్ నేను కాపు కులంలో పుట్టినా నాకు అన్ని వామపక్ష భావాలు మొదటి నుంచి అసలు నా పొలిటికల్ లైఫ్ స్టార్టింగే ఈ ఎలక్షన్స్ వస్తే ఈ ప్రాంతంలో మొట్టమొదటి జెండా పైకెత్తి ఊపి సపోర్ట్ చేసింది ఒక కమ్యూనిస్ట్ క్యాండిడేట్. అలా స్టార్ట్ అయింది నేను. అందుకని అప్పటి నుంచి నా భావాలు అంటే ఏనాడు ఎన్నో పదవులు చేశా, అలాగని చెప్పేసి ఏనాడు నా కులం ముద్ర అంటూ లేదు. అలాగని చెప్పేసి కులాన్ని దూరంగా పెట్టడం కూడా లేదు. వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతున్నా, లేకపోతే అవసరాలు ఉన్నా నేను తీస్తూనే ఉన్నా. అప్పటి నుంచి అంటే ఒక కాపు కులం మాత్రమే కాదు, 50% బీసీలు కానీ, ఒక్క సంజీవ మినహా ఎప్పుడు ఈ కులాలన్నింటికీ కూడా అంటే ఈ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు ఈ రాష్ట్ర పరిపాలన అనేటువంటి భావన మొట్టమొదటి ఉంది. నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా నా భావాలు మాత్రం అలా వస్తూ ఉండేవి. ఆ సందర్భంలోనే 2004లో ఎంపీ అయిన తర్వాత అదొకటి మొట్టమొదటి కూడా అవినీతి మీద నా పోరాటం సాగింది. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనేక రకాలుగా పోరాటం చేశాను నేను ఆ రోజుల్లో. ఈ జనయజ్ఞం పేరు మీద ధనయజ్ఞానికి పాల్పడుతున్నారు. ఈ విధంగా నేను అనేకసార్లు సోనియా గాంధీ గారికి ఆయన మీద నేను చేయటం ఆ విధంగా సాగింది. మొట్టమొదటి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి ప్రకటన చేసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా వ్యతిరేకంగా ఉన్నాను నేను. నా పొలిటికల్ భవిష్యత్తు ఆలోచించుకున్నప్పుడు కాంగ్రెస్లో కంటిన్యూ అవ్వడం కష్టమేమో, ముఖ్యమంత్రికి దాంట్లో కాంగ్రెస్ పెద్ద అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన సందర్భంలో మళ్ళీ నా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండలేమో అనేటువంటి భావన ఒకటి. రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా, కాపు కులానికి మొదటి నుంచి అన్యాయం దొరుకుతుందనే భావన వచ్చింది. అనుకోకుండా ఆయనేమో రాజకీయ పార్టీ పెట్టాడు. సో ఆయనకి కాంగ్రెస్లో ఉంటే నా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఒకటి, రెండోదేమో కాపు కులస్తుడు పొలిటికల్ పార్టీ పెట్టి ఈవేళ ముందుకు వస్తున్నాడు, రాజ్యాధికారం అంటూ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేయడం మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది, ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది.
అది అప్పుడు నేను ఈ పార్టీ ఆ పొలిటికల్ పార్టీలోకి చేరడానికి ముఖ్యమైన కారణం అనుకోండి. అలా అని చెప్పేసి ఆ రోజు నేను చిరంజీవికి సపోర్ట్ చేసిన, ఈవేళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన, నా భావాల్లో మాత్రం మార్పు లేదు. ఓకే. అది అందుకే నా భావాలకు కొంచెం దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టలేక ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. నేను జనసేన పార్టీ కాకపోయినా బట్ నా సపోర్ట్ మాత్రం ఆ పొలిటికల్ పార్టీకి ఉంది. అలాగని చెప్పేసి గుడ్డిగా సపోర్ట్ చేయడం నాకు అలవాటు లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఏదో ఉంటే నా భావాలు బహిరంగ ప్రకటించడం, అవసరం వస్తే ఎదురు తిరిగి అలవాటు కూడా నాకు అది ప్రస్తుతం లేదనుకోండి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టరు, అందుకని ఏదో కాలక్షేపం అయిపోతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని